చాలామంది ఫ్యాట్ చేస్తాయని చెప్పేసి డైట్లో కొవ్వు పదార్థాలని తక్కువ చేస్తారు, కానీ అది కంప్లీట్గా ఆపోజిట్. ఇక్కడ చూడండి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కంటే కూడా ఫ్యాట్స్కి ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మన డైట్లో రిఫైన్డ్ ఆయిల్స్ కాదు, న్యాచురల్ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేస్తే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువ వేస్తూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ వేస్తూ అధిక బరువును తగ్గించడం చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. మనకి కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్ కంటే ఫ్యాట్స్ చాలా అత్యంత అవసరమైన మ్యాక్రోన్యూట్రియంట్స్. ఫ్యాట్స్లో ఒక రకం ఒమేగా-3 ఫ్యాట్స్. మన శరీరానికి ఒమేగా-3 ఫ్యాట్స్ని తయారు చేసుకునే కెపాసిటీ ఉండదు. ఒమేగా-3 ఫ్యాట్స్ ఖచ్చితంగా డైట్ నుంచి రావాల్సిందే. ఒమేగా-3 ఫ్యాట్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏఎల్ఏ, రెండవది ఈపీఏ, మూడవది డిహెచ్ఏ. మనందరికి తెలిసిన వాల్నట్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా-3 ఫ్యాట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్లాంట్ బేస్డ్ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్లో ఉండేది ఒమేగా-3 ఒక ఏఎల్ఏ రూపంలో మాత్రమే. కానీ గుండె ఆరోగ్యం మరియు మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచే ఈపీఏ, డిహెచ్ఏ ప్లాంట్ బేస్డ్ నట్స్ సీడ్స్లో ఉండవు. మన డైట్లో వాల్నట్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మన శరీరం ఏఎల్ఏ నుంచి ఈపీఏ కింద, డిహెచ్ఏ కింద కన్వర్ట్ చేయగలదు. కానీ ఈ కన్వర్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఏజ్తో పాటుగా మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కన్వర్షన్ రేట్ చాలా మట్టుకు తగ్గిపోతుంది. అదే సీ ఫుడ్ ఫిష్లో చూస్తే ఒమేగా-3 ఫ్యాట్స్ అనేది డైరెక్ట్గా ఈపీఏ మరియు డిహెచ్ఏ రూపంలోనే ఉంటాయి. ఫిష్ తీసుకున్నప్పుడు మన బాడీ ఈపీఏ కింద, డిహెచ్ఏ కింద కన్వర్ట్ చేసిన పనే ఉండదు. గుండె, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తూ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఈపీఏ, డిహెచ్ఏ ఎక్కువగా కలిగిన ఫిష్ని లెట్యూస్ ఆకులు, మైక్రోగ్రీన్స్ మరియు సన్ఫ్లవర్ సీడ్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో నెక్స్ట్ రెసిపీలో చూద్దాం. అదేవిధంగా ఈపీఏ, డిహెచ్ఏ గురించిన మోర్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.